లేదు సార్. ఓకే, తనకి ఈయన కూడా క్లారిటీ ఇచ్చినట్టే తెలుస్తాను చంద్రబాబు గారు. అంటే అక్కడ స్పష్టమైనటువంటి అంశం ఏంటంటే ఇంగ్లీషు చదవద్దు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారని ఇంగ్లీష్ అనేది ఎవరు చదవద్దని చెప్పలా, చెప్పలా. తెలుగుని తీసివేయొద్దు అన్నారు. ఇంగ్లీష్ పెట్టండి కానీ తెలుగుని తీసివేయొద్దు అన్నారు. మనం ఇప్పుడు దేంట్లో మాట్లాడుతున్నాం? తెలుగులో మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దేంట్లో మాట్లాడారు? తెలుగులో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు దేంట్లో మాట్లాడారు? తెలుగులో మాట్లాడారు. మరి తెలుగులో మాట్లాడుతున్నటువంటి ఆ తెలుగుని మీరు తీసివేయొద్దు, ఇంగ్లీష్ని ఉంచండి కానీ తెలుగుని తీసివేయొద్దు అని అడిగింది. దీన్ని ఇంగ్లీష్ని తీసివేయమంటున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ప్రజలని ఒక రకమైనటువంటి ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళటం, ఒక రాంగ్ మైండ్ సెట్ని క్రియేట్ చేయటం. చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళని పాత పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేది వారి ఆరోపణ. మరి రాజశేఖర రెడ్డి గారు చేశారా? అంటే రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేయలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 సంవత్సరాల టైంలో పిల్లలు అసలు ప్రభుత్వ స్కూళ్ళు మూసేశారా? ప్రభుత్వ స్కూళ్ళు మిడ్ డే మీల్స్ జరగలేదా? ప్రభుత్వ స్కూళ్ళని నడపలేదా? అంటే అదే అబద్ధం. ప్రతిసారి ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయటం, ఒక నిజాన్ని అబద్ధం చేయటం అనేటువంటిది ఒక స్థాయి వ్యక్తులు పదే పదే చెప్పినప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలే జాగ్రత్తగా ఉండాలి, ప్రజలే దానిని ఆలోచించి ముందుకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇక్కడ చాలా అంశాలు చర్చకు రావాలి. ఓకే, వారు చేయలేదు నేను చేస్తున్నాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి యువతలో, ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక 20,000 25,000 మంది యువతలో ఎంతమందికి మీరు పారిశ్రామిక అభివృద్ధి కల్పించి, వాళ్ళ ఎంతమందికి ₹1 కోటి రుణాలు ఇప్పించి, వాళ్ళ ఎంతమంది చేత వాళ్ళకి యూనిట్స్ ఇండస్ట్రీ పెట్టించగలిగి, వాళ్ళ కంపెనీల్లో ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు 404 కోట్ల రూపాయల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టినట్టుగా మరి 404 కోట్ల రూపాయలు పెట్టి అక్కడికి వచ్చినటువంటి 25,000 మందిలో కనీసం ఒక 500 మందికి చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? చెయ్యరు. అది చేస్తే వాళ్ళు పైకి వస్తారు. మాటల ద్వారా వాళ్ళలో ఒక మానసికమైనటువంటి ఒక అంశాలని వాళ్ళలో చొప్పించటం ద్వారా అలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఎన్ని ఇండస్ట్రీలు ఒక్కొక్క జిల్లాలో ఒక 500 మందిని వాళ్ళని గనక అవకాశం ఇచ్చి వాళ్ళకి గనక ఇండస్ట్రీ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి వాళ్ళ ₹1 కోటి రుణాలు ఇప్పించి సబ్సిడీతో కూడినటువంటి వాటితో కనుక ఇండస్ట్రీలు పెట్టిస్తే వాళ్ళందరూ అత్యంత ప్రయోజనకరంగా ముందుకు వెళ్తారు. అలా చేస్తే వాళ్ళు ఎదగకూడదు. వాళ్ళలో మానసికమైనటువంటి జాడ్యాన్ని పెంచడం కోసం, అనవసరమైనటువంటి అపోహను సృష్టించడం కోసం ఈ ప్రయత్నాలు చేయటం అనేటువంటిది తప్పు. ఏది కరెక్టో ఏది రాంగు అనేది ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు, తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నటువంటి క్రమంలో వారు ఇచ్చేటువంటి పథకాలు కొన్నిటిని చూపించి పూర్తిగా ప్రజలని ఒక రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళి వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది అసలు నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అది జరగకూడదు. ఆయనకి అసలు అలాంటి ఆలోచనలే రాకూడదు. అలాంటి భావాలు అసలు ఎక్కడైనా అట్లాంటివి జరుగుతున్నాయని తెలిస్తే వాటిని ఖండించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ నేను అంటరాని తనాన్ని రూపుమాపాము, ఎస్ అది చెప్పాలి. మరి 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు రూపుమాపలేకపోయారు అది చెప్పరు. అంటే అది మారింది అంటున్నారు. ఏం మారింది? 5 సంవత్సరాల ముందు మీరు అందరినీ కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తర్వాత ఎంతమందిని కలిశారు? ఎంతమందిని వాళ్ళకి చెప్పినటువంటి ప్రామిసెస్ నెరవేర్చారు? ఏది అంటరానితనం? మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి పిఆర్సీ వచ్చినటువంటి
వారం రోజుల్లోనో 24 గంటల్లోనో రూపుమాపుతా ఉన్నారు, రద్దు చేస్తూ ఉన్నారు. అది చేయకపోవటం, రద్దు చేయకపోవటం 5 సంవత్సరాలు, అది అంటరానితనం, అది తప్పు. అమరావతి రాజధాని అని చెప్పారు. మరి పిఆర్సీని రద్దు చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగం జరిగేది కదా, అది కదా మంచి. అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పిన దాన్ని ధ్వంసం చేశారు కదా, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి నష్టం జరిగింది కదా, అది అంటరానితనం. ఎమ్మెల్యేలని ఎవరైతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ తీసేస్తున్నారు కదా, అది అంటరానితనం. 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చి ఏ ఒక్క డిప్యూటీ సీఎంను కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి కల్పించలేదే. మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశారు కదా, మరి మీరెందుకు కల్పించలేదు? అది అంటరానితనం. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మన మనసుల్లో ఏదైతే భావజాలం ఉందో, మన మనసుల్లో ఏదైతే మనకున్నటువంటి రుగ్మతలు ఉన్నాయో వాటిని చెప్పేటువంటి ప్రయత్నం చేయటమే అంటరానితనం. వారి మనసులో అది ఉండుంటే అది వస్తుందేమో అని అనిపిస్తూ ఉంది. అంటే ఆ స్థాయి వ్యక్తి, 5 కోట్ల మంది ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి వెంట ఈ పదాలు, ఈ అంశాలు రావటం అనేటువంటిది నిజంగా హర్షణీయమైతే కాదు. వారు ఒక 10,000 కోట్లు పెట్టి 10,000 మంది యువతకు తలా ₹1,00,00,000 ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదే. అనిల్ ఉన్నారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి అంటరానితనం? ఇది ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి, నాకు తెలిసైతే గ్రామాల్లో అన్ని స్కూళ్ళలో అన్నీ కలిసి విద్యార్థులే ఉంటున్నారు, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అన్నీ కలిసే జరుగుతున్నాయి. అంటే అసలు ఇంతవరకు దాదాపు ఒక 10 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలుగా ఇది అసలు అంటరానితనం అనేది అసలు ఎక్కడా లేదు, వినపట్ల. కానీ ఫస్ట్ టైం ఆయనే ఒకటి క్రియేట్ చేశారు. సమాజంలో మీ అనుభూతి 2 అంశాలు సార్. సమాజంలో అంటరానితనం అనే అంశమే పూర్తిగా భూస్థాపితమైంది. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. గతాల్లో పనిచేసినటువంటి అనేక ప్రభుత్వాలు దళితులకి ఇతర వర్గాల మధ్య సహేతుకమైన భావం, స్నేహపూర్వక భావాన్ని క్రియేట్ చేశారు. తర్వాత దళితుల హక్కుల కోసం కావచ్చు, వారికి వచ్చే చట్టాలు కూడా వాటి ఉన్న ఇంపాక్ట్ ధోరణితో చాలా వరకు సమానమైన భావనతో ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఎక్కడ ఇందాక ఆయన ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వస్తున్నటువంటి మాటలు అయితే ఎక్కడ లేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తా సార్, ఒక 2 ఎగ్జాంపుల్స్. ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్క చైర్ మాత్రమే ఏ సమావేశంలో ఉన్నా ఆయన అంటే పార్టీ నేతలతో కావచ్చు, ఇతర కార్యక్రమాలు చేసేటట్టు కేవలం ఒకే ఒక చైర్ ఉంటుంది. పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ చంద్రబాబు విషయానికి వస్తే ఆయన సామాజిక ఏ విధంగా పాటిస్తారంటే, ఆయన పక్కన బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూర్చోబెట్టుకొని ఆయన మీడియాని అడ్రస్ చేయడం కావచ్చు, పార్టీ కార్యక్రమాలు చేసే పరిస్థితి కానీ ఉంటుంది. అంటే ఇక్కడే పెత్తందారి ఎవరు, పేదల పక్షపాతి ఎవరు? పెత్తందారి, పేదల పక్షపాతి అనడానికి ఒకటే సార్. రాజరిక పోకడలు, సామాన్య జనజీవన వ్యవస్థ, ఈ రెండింటి మధ్య ఉన్నదే దీనికి చాలా క్లియర్ కట్ గా అర్థం. అంటే సింగిల్ గా కూర్చుంటుంది ఎవరు, సమాన భావంతో అందరినీ తన పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్స్ కావచ్చు, ఇతర కార్యక్రమాలు నిర్వహణ చేస్తుంది ఎవరు? ఈ 2 నేతలు, చంద్రబాబు, జగన్ అనేది ఒకటి తయారు. రెండవది, తెలుగుదేశం పార్టీ చెప్పుకోలేకపోతుంది, వైసీపీ చెప్తుంది ఒక ప్రధాన అంశం ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మీడియానికి తెలుగుదేశం వ్యతిరేకం అంటూ పదే ఒక ముద్ర వేస్తా ఉన్నారు. 2014 నుంచి 19 అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది సార్. మున్సిపల్ స్కూల్స్ లో పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీడియం విధానాన్ని తీసుకొస్తే అప్పట్లో ఇప్పుడున్న పాలకులు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. వారు అనుకూలమైన మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రాశారు. మున్సిపల్ స్కూల్స్ లో చదివేటటువంటి పిల్లలు ఎవరయ్యా అంటే, ఆ రోజైనా ఈ రోజైనా అణగారిన వర్గాల పిల్లలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే. అంటే ఆర్థిక పరిపుష్టి లేని కుటుంబాల వారు ప్రభుత్వ పాఠశాలలో సహజంగానే ఎక్కువ చదివించే పరిస్థితి ఉంటుంది. ఇది అవునన్నా కాదన్నా నిజం. అయితే ప్రైవేట్ స్కూల్స్ కి పోటీగా ఆ రోజు మున్సిపల్ స్కూల్స్ లో మొదటగా ప్రయోగం చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తామంటే, అమ్మ భాషని, తెలుగు భాషను అవమానిస్తారా అంటూ పెద్ద హెడ్డింగ్స్ తో అసెంబ్లీలోను బయట పెద్ద ఎత్తున ఉద్యమం వైసీపీ ఆ రోజు నడిపింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకున్న ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియం విధానం, తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది. కానీ గత పాలకులు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్న తెలుగు మీడియాన్ని ఉటావుటిని రద్దు చేస్తాము, ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తామని చెప్పినప్పుడు, కాదు తెలుగు మీడియం కూడా ఉండాలి, మన మాతృభాష తెలుగైనప్పుడు జనజీవన
వ్యవస్థ తెలుగుతో ముడిపడి ఉన్నప్పుడు కొంత తెలుగుని ఉపయోగించుకునే అవకాశం ఉండాలి, ఆ వెసులుబాటు కల్పించండి, ఇంగ్లీష్ మీడియం అమలు చేయమంటే కాదు మీరు ఇట్లా తెలుగు కావాలంటారు, ఇంగ్లీష్ వద్దంటారు అని చెప్పి తెలుగుదేశం పైన ఇతర ప్రతిపక్షాల పైన నెపాన్ని నెట్టే ప్రయత్నం జరుగుతాం. అంటే ముఖ్యమంత్రి గారు పదే ఒక అబద్ధాన్ని ఎలా నిజం చేయాలనుకుంటారంటానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ ఒక తార్కాను సార్. తాను ఒక చైర్తో మీటింగ్ లో ఉన్నటువంటి తన పార్టీ సహచరులను ఎవరిని తన పక్కన కూర్చోకుండా ఎలా చేస్తారు, చంద్రబాబు ఏ విధంగా అయితే తన సహచరులు వివిధ వర్గాలకు సంబంధించిన సామాజిక నేతల్ని ఎలా పక్కన పెట్టుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రతిపక్షంలో ఎవరైతే వైసీపీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చాక ఇది సూపర్ డూపర్ అంటున్న మాటలు ఆ రోజు అమలు చేస్తామని తెలుగుదేశాన్ని విమర్శించి ఈ రోజు ఈ 2 అమలు చేయమని తెలుగుదేశాన్ని విమర్శించారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక పెద్ద గీత, ఒక సమస్య వచ్చినప్పుడు ఒక గీతకి పక్కన మరొక గీత గీసి దాన్ని డైవర్ట్ చేసే ఒక విధానం ఉంటుందంటూ కూడా మన సహజసిద్ధంగా కాదనిల్. మాటలు చెప్పటం చాలా తేలిక, ఆచరించటం చాలా కష్టం. మరి 5 సంవత్సరాల్లో అంటరాని తరం ఏదైనా ఉంటే దాన్ని నిర్మూలించాలి అని అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు కనుక ఉన్నట్లయితే ఆయన ఇల్లు కట్టుకోవటం కోసం, ఆ ఇంటికి రూటుకి కోసం అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ఇళ్ళు మొత్తం పీకేశారు. అప్పుడు ఒక అమ్మాయి, ఒక పాప, ఒక తమ్ముడు వచ్చి చేస్తే వాళ్ళని విపరీతంగా కొడితే వాళ్ళు ఆందోళన చేశారు. అదేంటి మరి అమరావతి సంబంధించి అమరావతిని అన్యాయం చేయటం వలన అమరావతి దళిత జేఏసీ కన్వీనర్గా ఉండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గడ్డం మార్టిన్ లోథర్ గుండెపోటుతో మరణించాడు కొద్దిసేపటి క్రితం. ఆయన అమరావతి ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర దళిత జేఏసీ తరఫున పోటీ చేశాడు. ఎందుకు ఆయన గుండెపోటు రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఉద్యమాలు చేయాల్సి వచ్చింది అంటే అమరావతిని మీరు చేయటం వలన, అన్యాయం చేయటం వలన. మరి ఇలాంటి ఉదంతాలు ఎన్ని ఉన్నాయి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎక్కడ చదువుతారండి? లండన్లో చదువుతారు. చంద్రబాబు నాయుడు గారు మనోడు ఎక్కడ చదువుతారండి? హైదరాబాద్లో చదువుతారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ చదువుతారండి? ఫారిన్ కానీ బయట ప్రైవేట్ స్కూల్స్ కానీ చదువుతారు. ఐఏఎస్లు ఐపీఎస్లు పిల్లలందరూ ఎక్కడ చదువుతారండి? ఫారిన్ ఆటోమేటిక్ ఎక్కడన్నా కానీ బయట కార్పొరేట్ వాటిలో చదువుతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఆయన దగ్గర ఉన్న మంత్రుల్ని, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ కూడా వాళ్ళ పిల్లల్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించి అంటరానితనం రూపుమాపటం కోసం కొత్త ప్రణాళికను తీసుకొచ్చి ఎలా అయితే ఎమ్మెల్యేల కంట్రోల్లో పెట్టాడో కర్ర తీసుకొని అలా కంట్రోల్లో పెట్టి చేయిస్తే బాగుండేది కదా. మరి అంటరానితనం రూపుమాపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు అయ్యేది కదా. మరి అలా చేయలేదే. ఎందుకని? మాటల వరకే, రెచ్చగొట్టడం వరకు, దాని ద్వారా లబ్ధి పొందటం వరకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప వాటిని ఆచరించటం విషయంలో మాత్రం అది జరగదు, జరగనివ్వరు. మరి ఎలా? లబ్ధి పొందడానికి, ప్రయోజనం కలగటం కోసం మాత్రమే వారి ఆలోచనలు ఉన్నాయని అనుకోవాలి. సరే, ఇందాక అనిల్ చెప్పినట్టు కొంచెం వాళ్ళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా సీట్లో కూర్చున్నప్పుడు ఆయన పక్కన ఎవరున్నారు, ఈ పక్కన ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు అని 5గురిని కూర్చోబెట్టుకొని కూర్చుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సింగిల్ సీట్ ఉండేది పార్టీ మీటింగ్, ఇంకెవరు ఉండరు, అందరూ కింద కూర్చోవాల్సిందే. ఆయన ఎదురుంటే ఆయన అడ్రస్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్షన్ కూడా ఉండదు. దాన్ని బట్టి ఏంటనేది అర్థమైద్ది. సరే, ఇక దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. కానీ వాళ్ళకి చేయాల్సినటువంటి ప్రయోజనం ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చేసున్నట్టయితే ఆయన అలాంటి ప్రశ్న, అలాంటి అంశాన్ని లేవనెత్తడానికి ఆయనకు అర్హుడిగా భావించవచ్చు. అయినా కానీ అసలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక భావజాలాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారంటే అది కూడా సరైనటువంటి కాదు అనేటువంటిది అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓకే అని నెక్స్ట్ ఏంటి?